హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీవీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో కోకోనట్ రైస్ చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాం. కోకోనట్ రైస్ ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. అలాగే కోకోనట్ రైస్ ఎంతమందికి ఇష్టమో అది కూడా చెప్పండి ఫ్రెండ్. ముందు కొబ్బరికాయ ఇలా ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్నప్పుడే ఒక 2-3 స్పూన్లు ధనియాలు అందులో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అలాగే 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని పాలు తీసుకోవాలి ఫ్రెండ్. అలాగే రైస్ కొలుసుకోవాలి. ఫస్ట్ నేనైతే 3/4 కేజీ తీసుకున్నానండి. 3/4 కేజీ అంటే 1/2 కేజీ అండ్ పావునండి. అంటే 3 సోళ్ళ బియ్యం తీసుకున్నానండి. దానికి సరిపడా పాలు తీసుకుని పక్కన పెట్టుకుని, అలాగే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి. అలాగే పలావ్ ఫ్లేవర్ కావాలంటే మసాలా సామాను వేసుకోవచ్చండి. అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆనియన్ వేయించున్నానండి. పచ్చిమిర్చి కూడా అందులో వేసి వేయించుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒక 4 మిరియాలు కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. బాగా ఏగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత పలావ్ దినుసులు తీసుకుని అందులో వేసేసుకుని వేయించుకోవాలి. కాసేపు మగ్గనిచ్చాక కోకోనట్ రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్. ఉల్లిపాయలు వేగిపోయి ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్. అది బాగా వేగాలి. వేగిన తర్వాత ఫ్రెండ్ కొంతమంది ఒకలాగా చేస్తారు ఫ్రెండ్. నేనైతే ఇలా చేస్తున్నాను. ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్. కొత్తగా నేర్చుకునే వారి కోసం ఇలా చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్. చూస్తున్నారు కదా, టమాటా ముక్కలు కూడా వేసాను. టమాటాలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఫ్రెండ్. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా వేగిపోయి. అలాగే రైసు 3 సోళ్ళ రైసు నేను కొలుసుకున్నాను ఫ్రెండ్. ఎలా అంటే లోటాతో తీసుకున్నాను. లోటా ఒక చిన్న గ్లాస్ అవ్వింది. అలాగే 2 లోటాలు పాలు, 2 గ్లాసులు పాలు నేను తీసుకున్నాను ఫ్రెండ్. ముందు రైస్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్ ఫస్ట్లో. అలాగే ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి ఆ పాలు అందులో వేసేస్తున్నాను ఫ్రెండ్ కొలుసుకొని. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఒకసారి ట్రై చేసి చూసి అప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్. చూస్తున్నారు కదా, పాలు కొలుసుకుని వేసేసుకున్నాను. పాలు కొంచెం మరిగేదాకా చూద్దాం. ఈ మరుగుతున్నప్పుడే తగినంత కళ్ళుప్పు వేసుకుని రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుందాం ఫ్రెండ్. నేనైతే కళ్ళుప్పే వాడతాను, ఆరోగ్యానికి మంచిది. చూస్తున్నారు కదా, అయిపోవచ్చింది ఫ్రెండ్. పొంగుతున్నాయి పాలు. కోకోనట్ రైస్ అయిపోవచ్చింది. నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకోవటమే. వేసేసుకుని ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్. ఉంచుకొని అలాగే ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ఉప్పు టేస్ట్ చేశాను ఫ్రెండ్. సరిపోలేదు, అందుకే మళ్ళీ వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి అంతే ఫ్రెండ్. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు వచ్చిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అయిపోవచ్చింది కోకోనట్ రైస్. చూసారు కదా ఫ్రెండ్, కొబ్బరన్నం అయిపోవచ్చింది. కొబ్బరన్నం విత్ మటన్ కర్రీతో సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్. చూసారు కదా ఫ్రెండ్, కోకోనట్ రైస్ అంటే కొబ్బరన్నం విత్ మటన్ కర్రీ చేశాను ఫ్రెండ్. కర్రీ పెట్టలేదు, సారీ. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ప్లీజ్ సపోర్ట్.